సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వినుకొండ జోబ్, ఎక్స్ మిలిటరీ మ్యాన్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి 2 నెలల్లో. మే 11 పోలింగ్. మరి ఇప్పుడు వచ్చేది ఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకొక ప్రభుత్వం అనేది 30 ఏళ్ళ వరకు లేనే లేదు. 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన ఉంటాడు. ఎన్ని పొత్తులు ఎన్ని జిత్తులు వేసుకున్నా ఎక్కడ ఎవరికి ఆస్కారము ప్రజలు ఇవ్వరు. ప్రజలకు 85% పథకాలు కానీ అమలు కానీ మంచి సంక్షేమం కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ అన్ని రకాలుగా మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే 30 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తాడని ఖచ్చితంగా చెబుతున్నాము. రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే 175కు 175 గ్యారంటీ. మరి ప్రతిపక్ష పార్టీలు వచ్చేది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతిమయమైంది, ఎక్కువ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి అంటున్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి ఉంటే నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్లు ఉంటే ఈ బొల్లిగాడు 36 రోగాలున్న బొల్లిగాడు 33 డ్రామాలు వేసే పవన్ కళ్యాణ్ గాడు వాడి కింద పప్పుగాడు వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ నుండి బీజేపీని కలుపుకొని వచ్చినా నిన్న అక్కడ సభ జరిగింది. సభలో క్లియర్గా జనాలు చూశారు. వాళ్ళకి సభలో మాట్లాడడానికే చేతగాని ఎదవలు ఒక ప్రధానమంత్రి పిలిచి ఒక బొక్కే ఇవ్వలేని ఎదవలు వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తారా, రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? ఎవడికి వాడు చెప్పుకోవడం. అబ్బో ప్రధానమంత్రి అది ఇది, ప్రధానమంత్రిని అదే 5 సంవత్సరాల క్రితం నీ ఇష్టం వచ్చినట్టు తిట్టావు, ఇవాళ పొగుడుతున్నావు. ప్రధానమంత్రి నీకేం చేశాడు? పీకి నోట్లు ఏమన్నా పెట్టాడా? అది నీకు రుచిగా కనపడిందా? పవన్ కళ్యాణ్కి ఒకరోజు నీకు ఒకరోజు, లేకపోతే ఏం పేరు మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలకు ఒకరోజు ఏమైనా పెట్టాడా నోట్లో? అది కమ్మగా ఉండి ఉంటుంది మీకు. అరే ప్రధానమంత్రి, దేశ ప్రధాని 140 కోట్ల మందికి ప్రధానమంత్రి వస్తే స్టేజ్ మీద ఆహ్వానించడానికి మీ వల్ల కాలేదు. పిల్లిలు తిరిగినట్టు తిరుగుతున్నారు స్టేజ్ మీద. ఆయనకు ఒక చిన్న బొకే ఇవ్వని చేత కాలేదు. ఎదవలు మీరు రాష్ట్రాన్ని పరిపాలిస్తారంటారా? అలాగే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ఇవ్వడం తప్ప, ప్రజలకు డబ్బులు అకౌంట్లో వేయడం తప్ప అభివృద్ధి అనేది ఏం లేదు. వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా లేదని చెప్పి నువ్వు 14 సంవత్సరాలు పరిపాలన చేసావు. ఒరే చంద్రబాబు నాయుడు, నేను అడుగుతున్నాను, నువ్వేం చేశావు 14 సంవత్సరాలు ప్రజలకు? నువ్వు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టావు? చేతగాని ఎదవ నా కొడుకు ఒక పిల్లకాలం అవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు. 14 సంవత్సరాలు దోచుకొని విదేశాలకు నీ అనుయాయులకు దోచిపెట్టిన ఎదవు నువ్వేం చేశావు చెప్పు? 14 సంవత్సరాలు ఇదిగో నేను ఇది చేశాను. మేము చెబుతున్నాం 5 సంవత్సరాలు మేము ప్రజలకు డబ్బులు పెట్టాం. ప్రజలు మార్కెట్లోకి రూపాయి సంపాదించుకోవడానికి మంచి మాకు అవకాశం ఇచ్చాం. రూపాయి ఇస్తే 10 రూపాయలు మనకు జిఎస్టీ వస్తుంది. 2,70,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రజల ఖాతాలో వేయబట్టే మనకి ఈరోజు జిఎస్టీ పెరిగి రాష్ట్రానికి మంచి ఇన్కమ్ వచ్చింది. మన ఇన్కాన్ని మనం వాడుకుంటున్నాం. నీయాలా వాడికి నారాయణకో లేకపోతే ఈనాడోడికో ఆంధ్రజ్యోతికో దోచి పెట్టలేమేం, గుర్తుపెట్టుకో. అరే చంద్రబాబు నాయుడు, నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా ఇదిగో నేను ఇది చేశాను, ప్రజలకు మేలు చేశానని చెప్పే ధైర్యం నీకుంటే చెప్పురా ముందు వచ్చి. ఎదవ నా కొడుకు ఎదవ వేషాలు మాట్లాడతావు. వాడిని ఒకరి డ్రామాగా నెమ్మడి పెట్టుకొని తిరుగుతున్నావు. వాడు వస్తే జనాలు వస్తారు. వాళ్ళు పిల్ల సైనికులే, వాళ్ళకేం ఓట్లు లేవు, సీట్లు లేవు. వాడిని ఎవరిని అడిగితే చెబుతాడు మేము పవన్ కళ్యాణ్ అభిమానే, కానీ ఓటు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నామని క్లియర్గా చెబుతున్నారు. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఇంకా మీకు టైం ఉంది కదా, ఓట్లు అడగండి, చెప్పు తీసుకొని కొడతారు, మిమ్మల్ని మామూలు కొట్టరు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుస్తారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తే డిపాజిట్లు సంపాదించుకుంటే వాడు మగోడే. వాడు కొడుకు కాబట్టి 3 పెళ్ళిళ్ళు చేసుకొని 3 పిల్లలను వదిలేసుకొని ఇలా రోడ్డున పడి చంద్రబాబు నాయుడు ఎనికిడితో ఆ మనోహర్ ఎనికిడితే పండుకుంటున్నాడు. వాడు మనోహర్ పక్కన పండుకుంటున్నాడు ప్రతిరోజు. ఎందుకు పండుకుంటున్నాడు అది కనుక్కోండి. వాడు మగోడైతే మనోహర్ పక్కన ఎందుకు పండుకుంటాడు రోజు? ఎక్కడికి మీటింగ్కి వెళ్ళా ఇద్దరు వెళ్తారు. ఆ రాత్రి వాడు ఈడు ఒకే లాడ్జీలో పండుకుంటున్నారు. ఎందుకు పండుకుంటున్నారు? ఇడు నా కొడుకు. వాడికి డిపాజిట్లు ఎట్టొస్తాయి డిపాజిట్లు? వాడికి ఓటేసే మనిషి లేడు. ఖచ్చితంగా మేము చెబుతాను, వాడు 0.5 గాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు 0.5 గాడు. వాడికి అది ఒక జబ్బు ఉంది. మగోడు పక్కన పండుకుంది, వాడికి నిద్ర రాదు. అది గుర్తుపెట్టుకోండి ప్రజలు. మేము కోరుకునేది ఇది ఒక్కటే,
రాబోయే రోజులలో 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తే మన రాష్ట్రానికి జరిగే మేలులు ఎన్నో ఉన్నాయి. అవి మీకు వివరంగా రాబోయే రోజులలో చెప్తాం. ఇవాళ 10 ఫిషింగ్ హార్బర్లు 4 ఓడరేవులు కడుతున్నారంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం కట్టాడో ఒకటి చెప్పమను అని. చేతగాని నా కొడుకు చేతగాని మాట్లాడమాట. నిన్న ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రిని ఇష్యూ చేసుకోవడానికి చేతగాని ఎదవలు వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? అదేమనంటే బాబాయి గొడ్డలి నీకు అది అవసరమా? అది స్టేజ్ మీద అవసరమా? నువ్వేం చేస్తావు? రాబోయే రోజులలో 5 సంవత్సరాలలో నేను ఇది చేస్తానని చెప్పుకొని చేతగాక బాబాయి గొడ్డలి అనే వరకు ఆ పిల్లకాకులు కచ్చ ఎగిరారు. నీకు జనాలు లేరాడా? ఉన్నది 60-70 వేల మందికి మించి లేరు. అది కూడా మీకు చూపించుకొని చేత కాలేదు. ప్రధానమంత్రి మీటింగులో 4 సార్లు మైక్ కట్ అయింది. ఒరే ఎదవ నా కొడుకులారా, మైక్ కూడా పెట్టుకొని చేతగా నా కొడుకులు మీరు సభలు నడిపిస్తారా? ఎవడో ఇచ్చిన డబ్బు కదా, మీకు సందాలు వేసుకోండి, పేరుకు సందాలు పెట్టేదంతా చంద్రబాబు నాయుడు బ్లాక్ మనీ, అది మాత్రం గ్యారంటీ. మొన్న మా సభలో మోడీ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పి అన్నారు. దాని మీద ఆంతర్యం ఏమై ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ నుండి మేము బయటకు వచ్చాం కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీని అంటగడుతున్నారు. రెండోది ఆ పిచ్చిది షర్మిల వాడి మాయ మాటలకు నమ్మి పదవి కోసము తెలంగాణలో కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని చంద్రబాబు నాయుడు సలహా మేరకు వచ్చి, అయ్యా నాకు 100 కోట్లు ఖర్చు అయినాయంటే 100 కోట్లు నీకు ఇస్తానమ్మా, నువ్వు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి నీ అన్నగా యాంటీగా మాట్లాడు, నీకు ఎలక్షన్ ఖర్చు లేకపోతే నీకు రోజువారీ ఎంత ఖర్చు అవుతుందో అంత ఇస్తానని ఒప్పందం జరిగిన తర్వాతనే ఈ షర్మిల మాట్లాడుతుంది. ఈ 2024 మే ఎలక్షన్ తర్వాత షర్మిల పరిస్థితి ఎలా ఉంటుందో, మీ పరిస్థితి ఎలా ఉంటుందో రాబోయే రోజులలో క్లియర్గా చెబుతాము. ఆమెకు ఏమి తెలియదు, అమాయకంగా వాళ్ళ చెప్పుడు మాటలేని వాళ్ళ స్క్రిప్టులు చదువుతుంది కాబట్టి ఆమెకు రాబోయే రోజులలో ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. మంగళగిరి నుండి కాదు, నువ్వు 26 జిల్లాలలో ఎక్కడ పోటీ చేసినా నీకు డిపాజిట్లు రావురా నాయనా. నిన్న మా పార్టీ వాళ్ళు కార్యకర్తలు తిరిగితే నువ్వు ఆడ ఒక మూల నేర్నం మీటింగ్ పెట్టుకున్నావు, అది కూడా వదిలేసి పారిపోయావు. ఆడ నీ పార్టీలో నీ మీటింగులో జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వినపడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? నీ చుట్టూ తిరిగిన వాళ్ళే నీ డబ్బు కోసం తిరుగుతున్నారు, నీ రూపాయి కోసం వస్తున్నారు తప్ప నీకు ఓటేయడానికి ఇంకొక దానికి ఎట్టి పరిస్థితుల్లో చేయరు, అది మాత్రం గ్యారంటీ. మొన్న వైజాగ్లో జరిగిన స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరణ సభలో షర్మిల ఆధ్వర్యంలో జరిగింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రి మాట్లాడుతూ మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లుతారు, ఇక్కడ గెలిచిన తర్వాత చంద్రబాబు జగన్ ఇద్దరు ఒకటే, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మెడలు ఉంచుతారు, మాకు కొన్ని సీట్లు గెలిపించండి వచ్చే ఎలక్షన్స్లో అని చెప్పాను. మోడీకి ఓటేయడం అనేది జరగదు, బీజేపీకి ఓటేయరు, జనసేనకు ఓటేయరు, టీడీపీకి ఓటేయరు. మీకు ఎంతమందికి ఓట్లు వేసినా మీరు రూపాయి కోసం వచ్చేటోళ్ళే కానీ సంపద కోసం చూసుకునే వాళ్ళే కానీ. మోడీ 10 సంవత్సరాలు పిఎంగా వచ్చి పనిచేశాడు. మన రాష్ట్రానికి ఏం చేశాడు ఒక చెప్పమను, ఆయనే చెప్పమను. ఇదిగో మీ రాష్ట్రానికి ఇది ఇచ్చాను. విభజన చట్టంలో పెట్టిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇక్కడికొచ్చి గుంట నక్కలు అలా మాట్లాడితే సరిపోయిందా? మోడీ సౌత్ ఇండియా అంటే వాడికి కేర్లెస్. ఖచ్చితంగా చెబుతున్నాను, మోడీకి సౌత్ ఇండియా అంటే అసలు లెక్కే లేదు. పోరా నా కొడకలారా ఏది చేస్తారు లేకపోతే లేదనే మాట కిందికి వచ్చాడు కాబట్టి మోడీకి మళ్ళీ ఓట్లేసి మన చెప్పుతో మనం కొట్టుకున్న వాళ్ళం అవుతాం. మోడీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయడానికి లేదు. మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలంటే రాబోయే 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మనకు సీఎం ఉంటే మోడీ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మనకేం లెక్కలేదు. వాడున్నా మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు, ఈడున్నా మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు, కొత్తగా ఎవడేమి ఇవ్వడు. విభజన చట్టంలో పెట్టిన ఇంతవరకు ₹1 మనకి ఇవ్వకుండా వీడికొచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి పేరే బాయో దేశ బాయో మేరకు దేకులో मेरे డాడీ దేకులో मेरे పొజిషన్ దేకులో కరికే బోల్నేసే కోయి ఇద్దరు అమాయకంగా ఆడి మాటలు నమ్మే వాళ్ళు ఎవడు లేడు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఇంకా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీ సీట్లకి అభ్యర్థులను ప్రకటించారు. 3 పార్టీల కూటమి ఇంకా అభ్యర్థులు అనేది ప్రకటించడం కూడా వజ్రం పడుతున్నారు. 175కు 175 జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీ సీట్లు ప్రకటించారంటే వాళ్లకు గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళ పార్టీ పరంగా పోటీ చేయడానికి ఎవడు ముందుకు రావట్లేదు. అయ్యా
మాకు నీ సీటు వద్దు, నువ్వు వద్దు, ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకున్న తర్వాత అప్పుల పాలు మేము అవుతాం, కానీ నీకేం పట్టింది, నువ్వు ఎక్కడో ఉండేదో మాటలు చెప్తావు, కాబట్టి మేము పోటీ చేయమని ఎవడి పేరు ఎత్తితే వాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇంక వీడు ఏరుకోవాలి. ఇప్పుడు ఏ పిల్లబెత్తరగాళ్ళనో, రోడ్డు మీద తిరిగేటోళ్ళనో, రవిడీజనో, లేకపోతే రవిడీజన్ చేసే వాళ్ళని ఇట్టటోళ్ళు ఏరుకోవాలి తప్ప వీడికి ఒరిజినల్గా పోటీ చేసేవాళ్ళు ఒక 10 మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. వాళ్ళు కూడా పోటీ చేయడానికి ఇష్టపడకుండా క్లియర్గా చెప్పేశారు. వీడికి 175కు 3 పార్టీలు కలిపినా వీడికి పోటీ చేయడానికి ఎవరు ఇష్టపడలేదంటే అర్థం ఏంటి? అది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళకి మీకేం పైన ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలో ఎవరికి ఓటేయకూడదు. ఆ ఏరియాలో వీరు ఇండివిజువల్ సర్వేలు చేయించుకొని చేతులు ఎత్తేసి మెదలకుండా కూర్చున్నారు. మాకు వద్దులేయ్యా, ఈ సీటు వద్దు, నువ్వు వద్దు అని ఆ పొజిషన్కి వచ్చారు. కాబట్టి వాళ్ళు 175కు 175 పోటీ చేసినా వాళ్ళకు వచ్చేది నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి, 5 నుండి 8 సీట్లు, 5 నుండి 8, 23 నుండి 5కు పడిపోయారు. 5 నుండి ఒక మహా ఎక్కడన్నా పిచ్చి పట్టినోడు ఎవడన్నా ఉంటే ఇంకొక 3 సీట్లు, మొత్తం 8 సీట్లకు మించి మీకు రావు. ఎంపీ సీట్లు అయితే ఒకటి కూడా రాదు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎంపీ సీట్లు ఒకటి రాదు. ఎమ్మెల్యే సీట్లు వస్తే మహా ఉంటే 5 నుండి 3 సీట్లు, 8 సీట్లు వస్తాయి. అంతకు మించి మీకు ఓటింగ్ అనేది రాదు. ఇంకా మరి మొన్న జరిగిన ప్రజాగలం సభలోని, బీసీ గర్జన సభలోని లోకేష్ అనేది కనిపించట్లేదు. ఈ ప్రధాన సభల్లో వెనక రహస్యం లోకేష్ సీట్లో కూర్చున్నా, మైకి చేతికి ఇచ్చినా వాడు ఏం మాట్లాడుతూ వాడికి తెలియదు. ఇట్టా లేనిపోని మాటలు మాట్లాడి మా పరువు ఎందుకు తీస్తావని అని మీటింగ్కే రాకుండా అడ్డగిచ్చిన వాళ్ళు. నిన్న మైక్ కట్టవడానికి ఎవరు కారణం? వాడికి స్టేజ్ మీద పిలవలేదు. స్టేజ్ మీద పిలవనప్పుడు వాడేం చేశాడు? అరే 15 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి మైక్ కట్ చేసేయమని వాడే ఆదేశాలు ఇచ్చాడు. వాళ్ళు చెప్తున్నారు లోకేష్ ఆదేశాలు ఇచ్చాడని, అందుకు మేము తేప కట్ చేసాం, లేకపోతే మైక్ ఎట్ట కట్ అవుద్ది? అది ప్రధానమంత్రి అయినా, వాళ్ళ నాయన మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా మైక్ కట్ చేయమని చెప్పిందే వాడు లోకేష్. దాని గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ప్రభుత్వం ఎవడు చేస్తాడండి? ప్రభుత్వం వెళ్ళి లోకేష్కు ముడ్డే పెట్టి చెప్తారా నువ్వు చేయరా అని? లేదు, ప్రభుత్వం మీ పార్టీలు నిన్న అంత పెద్ద మీటింగ్ పెట్టుకొని పోలీసు వాళ్ళది తప్పని మాట్లాడితే, డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల మాకు నష్టం జరిగిందని మాట్లాడే, డిపార్ట్మెంట్ వాళ్ళని మీరేగా హెచ్చరించింది, మీరు ప్రజలలోకి రావద్దు, ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ మాట అనొద్దు, వాళ్ళను తోసుకోవడం, ఎంచుకోవడం, ఏం చేసుకోవడం అది మేము చూసుకుంటాం, మీరు దాని మీద జోక్యం చేసుకోవద్దు అన్నప్పుడే కదా వాళ్ళు పోలీసు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా అక్కడే ఉన్నారు. మీ మైకులు మీద ఎక్కితే మీరు మీ మనుషులు కాదా? మీరు చెప్పుకోలేరా? ప్రధానమంత్రి వేసి వచ్చి స్టేజ్ మీద నుండి వాడి ఆ సోదరుడి దగ్గర మైకు లాక్కొని క్లియర్గా చెప్తున్నప్పుడు మీకు అర్థం అవ్వలేదా? అరే మేము ఎంత లోపాయకారికంగా ఈ పనులు చేశామో, మీ మైకుల మీద ఎక్కితే మేము పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మీరే ఎక్కించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు భుజం మీద ఎక్కినా మీరేం మాట్లాడరు, ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం. మీకు ఎక్కి ఏరిగి ఏది చేసినా కానీ ఇప్పుడు మీకు వాళ్ళ ఓటర్లు దేవుడు అలా అంటారు, ఓటు అయిపోయిన తర్వాత వీళ్ళు దెయ్యాల కింద లెక్కేస్తారు. మీ అంత గాలి నా కొడుకులు, గాలి పార్టీలు ఈ 3 కలిసినా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి పిక్క మీని ఎంట్రుక కూడా పీకలేరు. ఇది ప్రజలలో మేము చెబుతున్న మాట. మీరు చేతనైతే మా అడ్రస్ ఇస్తాం, రండి. మీ పార్టీలో ఎవడన్నా ఉంటే సవాల్, దేనికైనా ఓపెన్ డిబేట్ కూర్చుందాం. బీసెంట్ రోడ్లో కానీ, బందర్ రోడ్లో కానీ, ఏలూరు రోడ్లో కానీ మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నా కొడకలారా మేమే వస్తాం. ఎవడో దమ్మున్న నాయకుడు మీ 3 పార్టీలలో ఉన్నారమ్మని మాట్లాడదాం, 3 రమ్మను, మేము ఒక్కరి చాలు సమాధానం చెప్పడానికి.